సాహితీ మిత్రులకు నమస్కారం. వనజ తాతినేని కథల ఛానల్కు సుస్వాగతం. ఈ ఛానల్లో కథలు, కవితలు, ఇంకా మ్యూజిక్స్, పాటలు, సామాజిక విషయాలు మొన్నగునవి పంచుకుంటాను కదా. ఈరోజు కవిత్వం పుస్తకం గురించి మనం చెప్పుకుందాం. రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి రచించిన కైతపొత్తము ముదిర ఈరోజు ఆవిష్కరణ జరుపుకుంటున్న సందర్భంగా ఆ పుస్తకం గురించి చిన్న సమీక్ష చేయదలిచాను. ఆ సమీక్షని మీరు ఇప్పుడు సావధానంగా వినండి. రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి కథకురాలు, నవల రచయిత్రి, కవి మరియు గజల్స్ రచయిత్రి. ఈవిడ గజల్స్ 10 సంపుటాలు వచ్చాయి. ఇంకా ప్రముఖంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే ఆమె తెలుగు భాషా సాహిత్యానికి ఎనలేని సేవలు అందించారు. ఎవరైనా భాషా సాహిత్యానికి సేవలు చేశారు అనే ముందు ప్రప్రథమంగా ఈమెని ఉదహరించాలి. విద్యార్థి దశ నుండే ఈమెకు సాహిత్యం పట్ల మక్కువ. విద్యార్థి దశలో ఉండగానే తొలి రచన నవలా వ్యాసంగంతో ఈవిడ రచనా రంగంలోకి ప్రవేశించారు. ఈమె మంచి గాయని, చిత్రకారిణి కూడా. పూర్తిగా కవయిత్రి గురించి తెలుసుకోవాలంటే చాలా సమయం పడుతుంది. ఆమె అందుకున్న పురస్కారాలు, అవార్డులు, రివార్డులు లెక్కలేననివన్నమాట. అవన్నీ కూడా ఆమెలోని రచనా ప్రతిభకు తార్కాణము. ఇప్పుడు ముదిరి గురించి మనం మాట్లాడుకుందాము. వాక్యం రసాత్మకం కావ్యం అంటారు. ఒక్క వాక్యంలోనే కావ్యాలన్నీ ఇమర్చలేము. ఆ ఒక్క వాక్యాన్నే చదువుకుంటూ కూర్చోలేము. వాక్యంలో అనంతమైన అర్థాన్ని జతపరచవచ్చు అని చెప్పుకోవటానికే ఈ ఉదాహరణని మనం చెప్పుకుంటాం. ఒక కవి చెప్పాల్సిన భావం అవసరాన్ని బట్టి అది వచన కవితో, లేదా మినీ కవితగాను, లేదా గజల్స్ గాను, హైకూలు గాను, మరికొన్ని ప్రక్రియల్లోనూ మన ముందుకు తీసుకుని వస్తారు. అది కవుల వ్యక్తిగత అభిరుచికి సంబంధించింది. ఒక కవి కేవలం మినీ కవితలే రాస్తానని పట్టుబెడితే మనమేం కాదనలేము. నిక్కమై నిలిచేవి 4 అయినా చాలు కదా. అటువంటిది ఈ కవయిత్రి లెక్కకు మించి కవిత్వం రాశారు. ఈ కవిత్వం అంతా స్వీయానుభూతితో రాసినవే కావచ్చు, లేదా సహానుభూతితో రాసినవి కావచ్చు. కానీ ఈ ముదిర పుస్తకంలో ఎందుకో ఈ కవయిత్రి ఆత్మాశ్రయ కవిత్వం రాశారని నాకు అనిపించింది. మీరెందుకు ఈ కవిత్వమే రాశారు అని మనం కవిని ప్రశ్నించకూడదు కదా. ఆలోచనామృతము సాహిత్యము అన్నారు. మనం చెరుకు గడను వడేసి నములుతుంటే తిన్న కొద్దీ రుచి ఎలా తెలుస్తుందో సాహిత్యం కూడా అలాంటిదే. ఈ కవిత్వం కూడా అలాంటిదే. ఈ కవిత్వంలో ఒలికించిన పదాల యొక్క భావాన్ని మనం అందుకోవటానికి చాలా సమయం పడుతుంది. చాలా వరకు ఈ కవిత్వంలో ఒలికిన పదాలు కవయిత్రికి భాష మీద ఉన్న పట్టుని మనకు తెలియచేస్తాయి. అర్థం కోసం వెతుక్కోవలసిందే. అనుభవజ్ఞులైన కవి డిక్షన్ వేరేగా ఉంటుంది. అదే మనం ఈ ముదురులో చూస్తాము. ఇప్పుడు కవిత్వాన్ని పరిచయం చేస్తాను. ముదిర అంటే స్త్రీ. ఈనాటి ఈ ముదిర స్త్రీ అద్భుత మనోభావ లాస విన్యాసం. ముదిర వలపు దానమై, దామమై, ధ్యానమై, ధ్యాసై, క్రాంతై, శ్రాంతై, జగతి జీవనానికి కాంతై కదులుతూనే ఆమె ఓ మంకెన పువ్వై, మల్లె పువ్వై, మోదుగ పువ్వై, ప్రాణమిచ్చే వారి అయినా ప్రాణం హరించే
నారి అయినా నిశంగది అయినా విశ్వానికి ఆమె ఓ ఔషధి. కవయిత్రి ఒలికించిన భావాలలో లోతుదనం ఎక్కువ అని ఎందరో అన్నారు. ఈ పుస్తకం రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి గారి 50వ పుస్తకం ఇది. ఇప్పుడు ఈ కైతపొత్తంలోని మరికొన్ని కవితలను మీకు పరిచయం చేస్తాను. ముందుగా తారకనైనా అనే కవితను చెప్పుకుందాము. రాహిత్యాన రగిలి రగిలి నీ స్మృత్యగ్నిని మరగిపోతూ ఎలుగెత్తిన ఎల కోయిలలా నేనీ తలపు సుడినున్న నన్ను చుట్టిన ఈ సోమరి గాలి అల్లరేంటో శాసనాల కంతనలవి గాని అందమో ఆలోచననే అయినా ఒక్క నలుపు నా కోసం లేకున్నా కాలం దోచుకున్న నా సుందర స్వప్నకాంతుల్ని అందటమెలా, హృదయ శాంతి పొందటమెలా, నే కోల్చబడినా నన్ను నే కూల్చుకున్నా ప్రాతకిరణ సమమమౌ ఆశలాలంబనగా నన్ను నేను నిలుపుకుంటున్నా నా మనసేమో తెలియాలనే భావాల గాలిపటాలను ఎగురవేస్తూ నా శ్వాసల సంగీతాన్ని ఆలపిస్తుంది నిస్సద్దైన నింగి. విన్నదెవరు, చూసిందెవరు? ఏ కైదండ నా కండగాని లోకాన, ఏ ఎదపొద నన్ను కాలున నీయని లోకాన తల్లకిందులుగా వేలాడే గబ్బిలాన్నై చీకటి ముద్దనై సుద్దులాడా ఆడి పాడా ఎవరూ లేని ఏకాకినై నాకై ఏ పిలుపు లేకున్నా వెదురు వెన్ను కన్ను నేనే అయి ఎన్ని స్వర సరాల నవ్వాలనుకున్నాను. తడవ తడవకు కమ్మే వ్యథాకేలల నిరాశను దహనం చేయలేకున్నా అడవి మల్లెనైపోయా, నేలను రాలే పొగడనైపోయా, పారిజాతనై స్నేహ పరిమళమెంత వెదజల్లినా పదాల వనాల పరవశించలేని వాకుడు రాళ్ల నడుమే ఉన్నా మనసు మమత గంధ నిర్వచనాలెరుగని నిర్గంధ స్వార్థ బందీలో మనుషుల మధ్యనే ఉన్న రేకు విప్పే పూవందం ఆస్వాదించలేని అతిశయం అహంకారం ఆడంబరమనే రేచీకటి అలుముకున్న అవిటి వాళ్ళ అంధత్వాన్ని వెలిగించే అచ్చలమై ఉన్న పొడమి నేనై పూచేదిప్పుడు, వెన్నెలై కాచేదిప్పుడు, స్నేహసారం తెలియని లేని లోకాన అగ్నికనైనా నన్ను నేనే ఆర్పుకోలేక కాల్చుకోలేక ఒంటరినైనా భావ సౌందర్య సౌజన్య పదం చూప మెరిసే తారకనైనా. మరొక కవిత నదినీట పడిన పూరేకునై. నదినీట పడిన పూరేకునై కడలివిడి పడిన మంచు ముక్కనై ఉనికి కోల్పోతూనే ఉన్న వెన్నెల కన్నీరై వెలుగు వేలారుస్తూ మిణుగురునై చీకటిని వెలిగిస్తూ ఉనికి కోల్పోతూనే ఉన్న మధువునై మత్తునిస్తూ హృదయమై అందమిస్తూ కందువై కళలిస్తూ ఉనికి కోల్పోతూనే ఉన్న గోరింట రంగై రంగునిస్తూ అంగననై నీకు హంగునిస్తూ పుష్పిస్తూ ఫలిస్తూ ఆశల అసువులు రాలుస్తూ ఉనికిని కోల్పోతూ నే ఉన్నా దీపం లేని దేవళాన్నై చీకటి చూపులు తడుస్తూ మోస్తూ చింతల చిక్కుగళ్ళ నడుస్తూ గుచ్చే ముళ్లను భరిస్తూ ఉనికి కోల్పోతూనే ఉన్న పసుపు కాళ్ల కింద పరిగల నేల రాలిన పరిగల ఉనికి కోల్పోతూనే ఉన్నా నాతో ఉంటావు అయినా నన్ను తెలియవు, తెలుసుకోవు, తెలియలేవు. కాలం రంగు ఏదైనా ఎప్పటికీ నీవు ఏమీ చేయలేని బికారివే. రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి గారి కైతపొత్తము ముదిర నుండి 2 కవితలు వినిపించాను, చిరు పరిచయం చేశాను. మిత్రులారా, ఈ కవిత్వం నాడి పట్టుకుంటారని, మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ కైతపొత్తము మీరందరూ అందుకుని కవిత్వాన్ని
ఆస్వాదిస్తారని ఆశిస్తున్నాను. ఈ సాహిత్యాన్ని పరిచయం చేయటం కూడా క్లిష్టమైనది. ఎందుకంటే ఈ కవయిత్రి వాడిన పదాల్లోని పదాలు కొన్ని నాకు తెలియవు. అయినప్పటికీ ఈ కవిత పుస్తకాన్ని చిరు పరిచయం చేయటానికి ప్రయత్నించాను. ఈ ప్రయత్నం మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి గారికి కొత్త పుస్తకం ముదిర ఆవిష్కరణ సందర్భంగా ఆమెకి హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ కవితల పుస్తకం సాహితీ ప్రియులను అలరిస్తుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మళ్ళీ మరొక ప్రక్రియతో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు సెలవు. మరి విభిన్న కథల కవిత్వాల సమాహారం వనజ తాతినేని వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు. నమస్తే.